కొన్నాళ్ల క్రితం వచ్చిన మ్యాడ్, ఇటీవల వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఆడియన్స్ ను బాగా నవ్వించడంతో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. గత మార్చ్ 28న రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా క్రాస్ చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ బాగా నవ్వించిన పాత్రల్లో లడ్డూ క్యారెక్టర్ ఒకటి. ఈ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయి కామెడీ బాగా పండింది కూడా. తన అసలు పేరు విష్ణు అయినా లడ్డూ అని చెప్తేనే చాలా మందికి గుర్తొచ్చేలా నటించాడు విష్ణు. ఇక చాలా మంది విష్ణు ఓఏ అని పిలుస్తారు. అసలు పేరు వేరు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి యాక్టర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో నటుడు లడ్డూకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. విష్ణు ఓఏ అసలు పేరు రాజిగాని విష్ణుమోహన్. హైదరాబాద్ లోనే పుట్టారు. తల్లిదండ్రులు బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్. తండ్రి సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మారేపల్లి. ఉద్యోగం కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లోనే చదివాడు విష్ణు. స్కూల్ కి బంక్ కొట్టడం, సినిమాలు చూడడం ఇవన్నీ కామన్ గానే నడిచేవి. హైదరాబాద్ లోని భద్రుకా కాలేజ్ లో డిగ్రీ చదివాడు. అయితే విష్ణు హైదరాబాద్ లో కాలేజ్ లో చదువుతున్న టైంలో నటుడు విజయ్ దేవరకొండ సూపర్ సీనియర్ గా ఉండేవాడు. ఆ కాలేజ్ గ్రూప్స్ లో కామన్ గా ఉండేవాడు విష్ణు. అప్పుడప్పుడు తన పంచ్లతో నవ్వించేవాడు. దీంతో అక్కడే కొంత క్లోజ్ అయ్యారు. విష్ణు కాలేజ్ లో చదువుతున్న టైంలో పలు మ్యాగజైన్స్ చూసేవాడు. 1990లోని పాటలు వినేవారు. ఆ పాటల్లో నేచర్ ని చూపించే విధానం చూసి ఫోటోగ్రఫీపై ఇష్టం ఏర్పడింది. అంతేకాకుండా తాను ఏ రంగంలో ఉన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకునేవారు. డిగ్రీ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేయమని తల్లిదండ్రులు చెబితే తనకు ఫోటోగ్రఫీ ఇష్టమని చెప్పారు. కుమారుడి ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు పేరెంట్స్. మొదట నేచర్ ఫోటోగ్రాఫర్ గా, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ గా చేశాడు. పలువురు చిన్న నటులకు చార్మినార్, లంగర్ హౌస్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో అప్పట్లో స్ట్రీట్ ఫోటోగ్రాఫ్స్ అంటే అన్ఈవెన్ ఫోటోలను సర్ప్రైజ్ గా అందించేవాడు. డబ్బుల కోసం కాకుండా తన ఇంట్రెస్ట్ తో వాటిని అందించేవాడు. మరికొన్ని ఫోటోలను ఆల్బమ్ చేసి మార్కెట్ లో పెట్టేవారు. ఆ క్రమంలోనే ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఓ పేజ్ ని క్రియేట్ చేయాలని భావించాడు. తన పేరుతోనే ఆ పేజ్ ఉండే బదులు ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ కావాలంటే ప్రత్యేక పేరు ఉండాలని అనుకున్నాడు. ఆ టైంలోనే స్నేహితులు ఓయ్ అని యాడ్ చేయాలని చెప్పారట. కానీ దాన్ని ఓఐగా మార్చి విష్ణు ఓఐ ఫోటోవాలా అని పెట్టారు. అప్పటి నుండి విష్ణు ఓఐ అనే పేరు స్థిరపడింది. చాలా మంది అలాగే పిలిచేవారు. ఈ ఫోటోలకు కొంత రెవెన్యూ వచ్చేది. అయితే తన ఖర్చుతో పోల్చితే అది సరిపోయేది కాదు. తల్లిదండ్రులపై ఆధారపడడం కూడా ఇష్టం ఉండేది కాదు. దీంతో అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఒక్కోసారి బైక్ పై 50-60 కిలోమీటర్లు వెళ్లి కొత్త ప్లేస్ ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా పేజ్లలో పెట్టేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ మ్యారేజ్ కు వెళ్తే అక్కడ ఆ మ్యారేజ్ ఫోటోలను, వీడియోలను తీస్తున్న వారిని చూసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయాలని అనుకున్నారు. తనకున్న పరిచయాలతో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్లను తీసుకున్నాడు. ఆ తరువాత కిషోర్ అనే మిత్రుడి సాయంతో మరిన్ని వర్క్లు వచ్చాయి. కొన్నిసార్లు అప్కమింగ్ మోడల్స్ కి ఫోటోషూట్స్ చేసేవారు. కాంకర్డ్ జెన్ ఫోటోషూట్స్ అంటే ఇన్ఫార్మల్ ఫోటోషూట్స్, స్మాల్ ఫోటోషూట్స్ చేసేవారు. వెడ్డింగ్ సీజన్స్ లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మ్యూచువల్ గా ఆ ప్రోగ్రాంలను కవర్ చేసేవారు. ప్రతి ఫ్రేమ్ అందంగా రావాలనే పట్టుదలతో పనిచేసేవాడు. తన వీడియోగ్రఫీకి మంచి పేరుండేది. ఆ క్రమంలోనే చాలా మంది వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నిర్వాహకులు పరిచయమయ్యారు. ఆ వీడియోలను V3 గ్రాఫిక్స్ స్టూడియోలో ఎడిటింగ్ చేయించేవారు. అక్కడికి తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణతో పాటు ఇలా చాలా మంది వచ్చేవారు. వారు కామన్ ఫ్రెండ్స్. అక్కడికి రెగ్యులర్ గా వస్తున్న విష్ణుకి వారు పరిచయమయ్యారు. ఇక వెడ్డింగ్ సీజన్ లో చాలా బిజీగా ఉండగా అన్ సీజన్ లో స్ట్రీట్ ఫోటోస్, నేచర్ ఫోటోస్ తీసుకుని టైం పాస్ కి ఆ స్టూడియోకి వెళ్లేవారు. విష్ణుకి మరో హ్యాబిట్ కూడా తన సర్కిల్ ని పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికీ డిజిటల్ ఆడియో, MP3 సాంగ్స్ ఉన్నా తనకు క్యాసెట్ సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం. అందుకని క్యాసెట్స్ ని కలెక్ట్ చేసేవాడు. వేరే వారి నుండి కూడా తెప్పించుకునేవాడు. అలా సర్కిల్ కూడా పెరిగింది. కొన్నాళ్ల తర్వాత చాయ్ యాడ్స్ కూడా చేశారు. చిన్న యాడ్స్ లో నటించాడు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ యాడ్ చేస్తే ఆ యాడ్ ని షూట్ చేసే ఛాన్స్ కూడా తనకు వస్తుందని భావించి వాటిని ఒప్పుకునేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత నార్మల్ యాడ్స్ కాకుండా ఇతరత్ర యాడ్స్ కి ఆఫర్లు రావడంతో యాడ్స్ లో యాక్ట్ చేయడం మానేశాడు. టూర్లు వెళ్లి అక్కడి ఫోటోలు తీసేవాడు. ఇక తాను రెగ్యులర్ గా వెళ్లే స్టూడియో వద్ద తొలినాళ్లలో సినిమాల గురించి పెద్దగా డిస్కషన్స్ జరిగేవి కాదు. కానీ రెగ్యులర్ గా కలిసేవారు. ఒకసారి తరుణ్ భాస్కర్ ని క్యాజువల్ గా కలిసేందుకు వెళ్తే అక్కడ షార్ట్ ఫిల్మ్ గురించి చర్చ నడుస్తోంది. ఆ డిస్కషన్ లో అనుకోకుండా పార్టిసిపేట్ చేశాడు. అప్పుడే తరుణ్ భాస్కర్ ఆ షార్ట్ ఫిల్మ్ లో విష్ణుని యాక్ట్ చేయమని అడిగారట. అదే 2014లో వచ్చిన సైన్మా షార్ట్ ఫిల్మ్. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత యాక్టింగ్ తన పర్సనల్ టైం డిస్టర్బ్ చేస్తుందని అనుకుని కొన్ని ఆఫర్లు వచ్చినా ఆ కారణంతో రిజెక్ట్ చేశాడు. అయితే ఓ రోజు మార్కెట్ కి వెళ్తే అక్కడ ఒక ఆయన విష్ణుని గుర్తుపట్టి ఆ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పారట. అప్పుడే తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది.
కానీ అప్పటికి సినిమా ఛాన్సులు కూడా రావడం తగ్గాయి. ఆ టైంలోనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో మరోసారి ఛాన్సులు వచ్చాయి. తన స్నేహితుడు కిషోర్ ద్వారా హీరోయిన్ శ్వేతా త్రిపాఠి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశారు. అల్లరి నరేష్ పెళ్లి ఫోటోగ్రఫీకి అడిషనల్ వీడియోగ్రాఫర్ గా చేశారు. అక్కడే పాత సర్కిల్ మరోసారి టచ్ లోకి వచ్చింది. దీంతో ఓరి జమాఫ్ అనే షార్ట్ ఫిల్మ్ లో చేశారు. నటుడు ప్రియదర్శి కూడా అక్కడే పరిచయం. ఆ తర్వాత జనూన్ తీశారు. అప్పటికి తరుణ్ భాస్కర్ తో క్లోజ్ అయ్యారు. ఆ క్రమంలో పెళ్లి చూపుల సినిమాలో ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ తో నటించలేదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చాలా మంది ఛాన్స్ మిస్ అయ్యావు అని చెప్పారట. కొన్ని రోజుల తర్వాత ఓ ఈవెంట్ లో నటుడు విజయ్ దేవరకొండ కలిశారు. అప్పటికే వీరికి పరిచయం ఉండడం, ఒకటే కాలేజ్ కావడం, ఇద్దరిది మహబూబ్ నగర్ జిల్లానే కావడంతో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ టైంలోనే తాను ఒక సినిమా చేస్తున్నానని చెప్పారట. కొన్ని రోజులకు అనుకోకుండా వీరిద్దరూ కలిస్తే అక్కడ సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ చదువుతుండగానే క్యారెక్టర్ల పేర్లపై చర్చ జరిగింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితులుగా ముగ్గురిని అప్పటికే ఎంపిక చేశారు. అయితే విష్ణు డైలాగ్ డెలివరీ చూశాక ఆ క్యారెక్టర్ కి హాలీవుడ్ అని పేరు పెట్టి అక్కడికక్కడే విష్ణుని ఎంపిక చేశారు డైరెక్టర్. అదే టాక్సీ వాలా సినిమా. విష్ణుకి ఈ మూవీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత I&Bలో చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్, స్కైలాబ్, కౌసల్య కృష్ణమూర్తి, మ్యాడ్ స్క్వేర్, కీడాకోలా, హ్యాపీ ఎండింగ్, రామన్న యూత్, సరిపోదా శనివారం, కోట బొమ్మాలి PS, మా నాన్న సూపర్ హీరో ఇలా పలు సినిమాల్లో చేశారు. అయితే విష్ణు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు కీడాకోలా, మ్యాడ్. కీడాకోలాలో అప్పటికే వేరే వారిని ఎంపిక చేశారట తరుణ్ భాస్కర్. అయితే తరుణ్ భాస్కర్ ని కలిసేందుకు విష్ణు వెళ్తే ఆయన స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారట. ఆ స్క్రిప్ట్ చదువుతుంటేనే క్యారెక్టర్ విజువలైజేషన్ అర్థమైంది. అక్కడే లడ్డూని ఎంపిక చేశారు. ఇక మ్యాడ్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఫోన్ చేసి రమ్మంటే ఆఫీస్ కి వెళ్లారు విష్ణు. అప్పటి వరకు సంతోష్ శోభన్ ఆ సినిమాలో హీరో అనుకున్నారట విష్ణు. అజయ్ దేవ్గన్ నటించిన మైదాన్ సినిమాలోనే వీరికి పరిచయం అయింది. అయితే అక్కడికి వెళ్లేటప్పటికి సంగీత్ శోభన్ ఉన్నారట. దీంతో షాక్ తిన్నాడు విష్ణు. కాసేపటికే సినిమా కాన్సెప్ట్ అర్థమైంది. అయితే స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో ఉండడంతో దాన్ని తప్పులు లేకుండా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తన స్లాంగ్ లో డైలాగ్ చెప్పారట విష్ణు. డైలాగ్ చెబుతున్న తీరు నచ్చి సినిమాలో ఏదైనా పాత్రకు తీసుకోవాలని అనుకున్నారు. అప్పటికే లడ్డూ క్యారెక్టర్ కు మౌలిని ఎంపిక చేశారు. ఆ పేరుకి మౌలి అపియరెన్స్ కి బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. కానీ డేట్స్ కుదరకపోవడంతో పాటు మరికొన్ని కారణాలతో విష్ణుని ఎంపిక చేశారు. ఆ సినిమాలో లడ్డూ పేరుకు విష్ణు పర్సనాలిటీకి పూర్తి ఆపోజిట్ ఉంటుంది. అయినా సరే ఆ పేరునే పెట్టారు. తొలి రోజున ప్రిన్సిపల్ రూమ్ లో జరిగే సీన్స్ ని షూట్ చేశారు. అలా మ్యాడ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణు. మరికొన్ని విషయాలకు వస్తే తనకు యాక్టింగ్ విషయంలో నిత్యా మీనన్ మార్గదర్శి అని, ఓ సినిమా టైంలో ఆమెతో మాట్లాడిన మాటలు తనపై చాలా ప్రభావం చూపాయని, అప్పటి వరకు డైరెక్టర్ చెప్పిన మేరకే యాక్టింగ్ చేసేవాడినని, నిత్యా మీనన్ తో మాట్లాడాక యాక్టింగ్ అంటే జీవించాలని అర్థమైందని చెప్పారు. తనకు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందని, అయితే తాను సినిమాల్లోకి వచ్చాక తన రెమ్యునరేషన్ తో పేరెంట్స్ కి ఒక ఫ్లాట్ కొనిచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విష్ణు. తాను బుక్స్ కూడా చదువుతానని, తన రూమ్ ని తన ప్రొఫెషన్ కి తగినట్టుగా ఉంచుకోవడం, ది ఫౌంటైన్ హెడ్ బుక్ ని చూశాక అలవాటైందని చెప్పారు. హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఏది ఫేమస్, అంటే ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ గ్యాడ్జెట్స్ బాగుంటాయి, ఏ ఏరియాలో ఏది స్పెషల్ అనేది స్ట్రీట్ నేమ్స్ తో సహా చెబుతారు విష్ణు. రానున్న కాలంలో విష్ణుకి మరిన్ని మంచి పాత్రలు రావాలని, మరింత నవ్వించాలని కోరుకుందాం. ఇవి ఫోటోగ్రాఫర్ నుండి యాక్టర్ గా మారిన విష్ణు ఓఐకి సంబంధించిన అంశాలు.